హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ హారిక సత్య. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేయండి. వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మినీ బ్లాగ్ చేస్తున్నాను. అదేంటి అంటే ర్యాండమ్గా ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని దాన్ని డే మొత్తం కూడా ఆ కలర్‌తోనే ఏ పని చేసినా ఆ కలర్ ఉండేలా చూసుకోవాలి థీమ్ అనమాట. సో, దీంట్లో కలర్ సెలెక్షన్ అయితే ఉంటుంది. స్పిన్ పెడతాను. స్పిన్‌లో ఒక కలర్ సెలెక్ట్ అవుతుంది కాబట్టి ఆ కలర్ అయితే ఈరోజు చూజ్ చేసుకొని చేద్దాం అనుకుంటున్నా. దీంట్లో ఫన్ ఉంటుంది. దాంతో పాటు ఛాలెంజ్ కూడా. టైం వచ్చేసి మార్నింగ్ 10 అవుతుంది కాబట్టి నైట్ 10 వరకైతే నేను చేయగలుగుతాను. యాక్సెప్ట్ చేస్తాను ఈ ఛాలెంజ్‌ని. సో, నేను ఇది కంటిన్యూ చేస్తానా? లేదు మధ్యలోనే స్కిప్ చేస్తానా? అయితే వీడియో తప్పకుండా చూస్తే గనుక మీకు తెలుస్తుంది. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేనైతే ఇలా స్పిన్ పెట్టుకున్నాను. దీంట్లో కలర్స్ వచ్చేసి యెల్లో, పింక్, గోల్డ్, సిల్వర్, బ్లాక్, వైట్, బ్లూ, రెడ్, గ్రీన్, ఆరెంజ్, పర్పుల్ అయితే కలర్స్ ఉన్నాయి. యెల్లో కూడా కలర్స్ అయితే ఉన్నాయి కదా! ఈ కలర్స్‌లో ఒకటైతే స్పిన్ చేస్తే ఒక కలర్ సెలెక్ట్ అవుతుంది. సో, నేను ఆ కలర్‌ని ఈరోజు థీమ్‌గా తీసుకొని డే మొత్తం కూడా ఆ కలర్‌తోనే ఏ పని చేసినా ఆ కలర్ ఉండేలా చూసుకోవాలనమాట. ఇదొక చిన్న ఛాలెంజ్ లాంటిది. దాంట్లో ఫన్ కూడా ఉంటుంది. నేను ఇది యాక్సెప్ట్ చేస్తున్నాను కాబట్టి నేను కంటిన్యూ చేస్తానా లేదా ఎలాంటి ఫన్ ఉంటుందని మీతో షేర్ చేస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడైతే కలర్‌నైతే సెలెక్ట్ చేస్తున్నా మీ ముందే. ఏ ఏ కలర్ అయితే స్పిన్‌లో వస్తుందో ఈరోజు డే మొత్తం కూడా అదే కలర్ ఉండేలా చూసుకోవాలనమాట. స్టార్ట్ చేశాను. గ్రీనొచ్చింది. యెస్. గ్రీన్ కలరొచ్చింది. చూసారు కదా! మీ ముందే చూపిస్తున్నా. సో, గ్రీన్ కలర్‌లో ఈరోజు గ్రీన్ కలర్ డ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలి ఒకటి. దాంతో పాటు గ్రీన్ కలర్‌లో ఫుడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. మనం రెసిపీస్ కూడా చేసుకోవచ్చు కాబట్టి గ్రీన్ కలర్‌లో మంచిగా ఒక రెసిపీ అయితే చేసుకుంటాను. ఒక ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకుంటా గ్రీన్ కలర్‌లో. అలాగే గ్రీన్ కలర్‌లో ఉండేలాగా థీమ్ అంటే మనం ఏ పని చేస్తున్నా దాంట్లో గ్రీన్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలనమాట. హే గాయ్స్, గ్రీన్ కలర్ చెప్పాను కదా! మనం స్పెయిన్‌లో గ్రీన్ కలర్ వచ్చింది. బట్ నా దగ్గర థిక్ గ్రీన్ అయితే లేదనమాట. సో, ఈ టైప్‌లో గ్రీన్ ఉండే నేనైతే ఇది చూజ్ చేసుకున్నా. అలానే హెయిర్ బ్యాండ్ కూడా గ్రీన్ ఉండేలా చూసుకున్నాననమాట. ఇందాక దాకా బ్లూ కలర్‌లో ఉండే నెయిల్ పాలిష్ దాన్ని కూడా చేంజ్ చేసి గ్రీన్ కలర్ పెట్టేసుకున్నాను. ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇవైతే చేంజ్ చేయాలనుకోవట్లేదు. నా దగ్గర గ్రీన్ కలర్ ఉన్నాయి కానీ నేనంత ఇప్పుడు హెవీగా పెట్టలేను. అందుకని గోల్డ్‌వే పెట్టేసుకున్నాననమాట. సో, ఇదైతే ఇట్లా కంటిన్యూ చేస్తానా లేదు ఎండలైతే ఇవాళ ఎక్కువుంటాయనైతే న్యూస్‌లో చెప్తున్నారు. హాయిగా టీ షర్ట్ ఏసుకొని ఏసీలో పడుకుంటే ప్రశాంతంగా ఉంటది. కానీ ఇప్పుడు ఛాలెంజ్ తీసుకున్నాను కాబట్టి నేను ఇది నైట్ 10 దాకా గూడా ఇలా ఈ డ్రెస్ మీదే ఉండాలి. చూద్దాం. ఇప్పుడు కిచెన్‌లోకెళ్ళి వంట చేసేసరికి ఆల్మోస్ట్ చెమటలు పట్టేసి నా వల్లే కాదు. ఇది స్కిప్ చేస్తానా లేదా కంటిన్యూ చేస్తానా అయితే వీడియోనైతే తప్పకుండా చూసేయండి. నేను రీసెంట్‌గా ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో నేను ఇది తీసుకున్నాను. ఫేసెస్‌కి అండ్ వాడే లిప్‌స్టిక్ చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. వాటర్ ప్రూఫ్ కూడా. మన స్వెట్ వచ్చినా కూడా లిప్‌స్టిక్ అయితే అసలు షేడ్ అవ్వట్లేదు. బట్ మనకైతే ఏదైతే కలర్ ఉంటుందో అది మనకి డే మొత్తం ఉంటుంది. చాలా బాగుంది ఫేసెస్ కెనడా వాళ్ళది. లింక్ ఇస్తాను ఒకసారి. నాకైతే చాలా తక్కువ ప్రైస్‌కొచ్చింది. మనం బయట తీసుకున్నామంటే ఎక్కువే చెప్తారు కాస్ట్. ఏంటి ఇలా పెట్టుకున్నా అనుకోకండి. సో, నేనిప్పుడే నెయిల్ పాలిష్ చేసుకున్నా కాబట్టి అది ఇక్కడ అతికేస్తుంది, అంటేస్తుంది అనేసి ఇట్లా పెట్టుకున్నా. సో, ఇట్లయితే వచ్చింది. మ్యాట్ ఎక్కువ పెట్టుకుంటాను నేను. అందుకని మ్యాటే తీసుకున్నాను. చూసారు కదా! చాలా బాగుంది. ఇప్పుడు డార్క్‌గా అయిపోతది కాబట్టి బావుంది. ఇదైతే ఇప్పుడు కొంచెం స్మచ్ చేసామంటే కొంచెం ఎక్కువే వస్తుందనమాట. మంచిగా షైన్ అవుతుంది. దీని మీద గ్లిట్టర్ అంటే షైన్ అయ్యేది పెట్టామంటే చాలా బావుంటుంది.
చూసారు కదా షైన్ ఎట్లా అవుతుందో. సో నా దగ్గర ఆల్రెడీ లిప్ షైనర్ ఉందనమాట. ఇది జస్ట్ గ్లాసీ లుక్ ఇస్తుంది, బాగుంటుంది. బట్ ఇట్లా మ్యాట్ తీసుకున్నప్పుడు మ్యాట్ లిప్స్టిక్స్ అనేది అంత షైన్ కావు కాబట్టి ఇలాంటి గ్లాసీ లిప్స్టిక్స్ తీసుకున్నామంటే లిప్స్టిక్ పెట్టిన తర్వాత పైన ఒక కోట్ వేస్తే షైన్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు నేను అదే చేశాను. ఇప్పుడైతే షైన్ అవుతాయి, లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటారు. ఆల్రెడీ నేను మాల్లో అడిగినప్పుడు లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది అన్నారు. ఇది వర్తా కాదా అనేది కూడా చూస్తాను. ఓకే, వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడే కిచెన్లోకి వచ్చాను. టిఫిన్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలో తెలియట్లేదు. ఏదో ఒకటి చేసుకుందాం అనేసి. ఇదేంటి అనుకో, ఇదే చూసారా, ఇదేంటి అంటే మెంతులు, ఫ్లాక్ సీడ్స్ అండ్ కరివేపాకు నిన్న జెల్ చేసుకొని హెయిర్కి పెట్టుకున్నాను అనమాట. ఈ మధ్య ఎందుకో బాగా హెయిర్ ఫాల్ అవుతుంది. వాటర్ ఎక్కువ తాగుతున్నా కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. అందుకని ఒకసారి మళ్ళీ అంటే చాలా డేస్ అయిపోయింది. నేను హెయిర్ ప్యాక్ అనేది ఎక్కువ పెట్టను. ఫ్లాక్స్ సీడ్ జెల్ మాత్రమే పెడతా. ఎందుకంటే అది బాగా నాకు బాగా యూజ్ అవుతుంది. ఎందుకు పడింది అనుకుంటా. హెయిర్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవ్వదు, దాంతోపాటు హెయిర్ ఫాల్ ఎక్కువ కాదు, డాండ్రఫ్ కూడా పోతుంది. దాంట్లో మెంతులు వేసాం కాబట్టి డాండ్రఫ్ కూడా ఉంటే పోతుంది అనేసి పెట్టుకున్నాను. ఈ మధ్య బాగా హెయిర్ అనేది మీకు ఇట్లా థిక్గా కనిపిస్తుంది, కానీ నార్మల్గా ఆయిల్ రాసామంటే చాలా సన్నగా అయిపోతుంది. అందుకనే ఎక్కువ హెయిర్ ఫాల్ కాకుండా ఉండటం కోసం ఇది పెట్టుకున్నాను. దాంతోపాటు ప్రోటీన్ లడ్డు కూడా తింటున్నా ఈ మధ్య. కొంచెం బ్లడ్ మళ్ళీ లేకపోవడము, మళ్ళీ దానివల్ల లేదో ఎక్కువ అయితే కొంచెం హెయిర్ ఫాల్ అయితే ఎక్కువ అవుతుంది అనమాట. అందుకని ప్రోటీన్ లడ్డు కూడా తింటున్నా. ఇంకోటి ఏంటంటే ప్రోటీన్కి తగ్గట్టుకుంటే హెయిర్ ఫాల్ అనేది కాదు, అందుకని నేను ప్రోటీన్ లడ్డు చేసుకున్నాను. మనకి హెయిర్కి ప్రోటీన్ ప్యాక్ కూడా ఉంటుందట, బట్ నాకు తెలియదు. నాకు తెలిసిన ఒక అక్క, బ్యూటీ పార్లర్ అక్క, తనైతే హోమ్మేడ్గా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. తన హెయిర్ ఆయిల్ చేస్తుంది, అలాగే హెయిర్ ప్యాక్, హెయిర్ అన్నీ ఇంట్లోనే హెర్బల్గా అంటే ఆర్గానిక్ న్యాచురల్గా చేస్తుంది అనమాట. ఒకసారి నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా. అలా కాకుండా ఇంట్లోనే అయితే మెంతులు అన్నీ పెరుగు కలిపి పెడితే హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది, దాంతోపాటే హెయిర్ ఫాల్ కూడా కాదని చెప్పారు. ఒకసారి అది కూడా ట్రై చేయాలి. సో అది ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా అది రిజల్ట్ ఏంటో కూడా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే టిఫిన్ చేసుకుందాం, నేను ఆకలిస్తుంది, లేట్ అయిపోయింది ఇప్పటికే. ఫలూదా కూడా చేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు. ఎందుకంటే ఫలూదా ఏం చేయాలంటే, ఈరోజు మా ఫ్రెండ్కి ఒక ఎగ్జామ్ ఉంటే వెళ్ళారు. సో ఈరోజు నేను ఒక్కదాన్నే, నాకేం టైం పాస్ కావట్లేదు కాబట్టి ఏదో ఒక రెసిపీ చేద్దాం ఈరోజు, మీతో షేర్ చేస్తాను. ప్రోటీన్ లడ్డు తింటున్నాను గైస్, ఇంట్లోనే చేసుకున్నాను, హోమ్మేడ్ నెయ్యితో చేశాను అనమాట. కొంచెం మినపగుండ్లు వేసి, సున్నుండలకు చేస్తాం కదా, మినపగుండ్లు పిండి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ వేసి మొత్తం డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ అన్నీ వేసి మంచిగా వేయించి నెయ్యిలో ఒక లడ్డు అయితే చేసుకున్నాను. బట్ దీంట్లో గ్రీన్ కలర్ ఉంది, అందుకే మీతో చెప్తున్నాను. చూసారా, చిన్న గ్రీన్ కలర్ పీస్ కనిపిస్తుంది. సో ఈరోజు గ్రీన్ కలర్ థీమ్ కాబట్టి ఇది కూడా నాకు ఫేవర్గా ఉందన్నమాట. బాగుంది. సున్నుండలు పిండి వేస్తాం కాబట్టి, అంటే మినపప్పు పిండి వేస్తాం కాబట్టి సున్నుండ తిన్నట్టే ఉందన్నమాట. డ్రై ఫ్రూట్స్ అంతగా నచ్చవు, తినబుద్ధి కాదనుకున్న వాళ్ళకి ఒకసారి సున్నుండ చేసే మినపగుండ్లు మంచి వేయించి పిండిని కూడా వేసి ఒకసారి లడ్డూలా కలపండి. మంచి సున్నుండ తిన్నట్టే ఉంటుంది టేస్ట్ అయితే. లడ్డు తిన్నాను కాబట్టి వాటర్ తాగుదాం అనుకున్నా. ఈ బాటిల్ ఎక్కడి నుంచి తెచ్చామంటే, తిరుపతి వెళ్ళినప్పుడు 30 రూపీస్కి 50 రూపీస్కి ఏమో బాటిల్ ఇస్తారు, రిటర్న్కి 30 రూపీస్ ఇస్తారనమాట బాటిల్ ఇస్తే. మేము గ్లాస్ బాటిల్ అన్నీ ఇష్టమని నేను ఇది తెచ్చుకున్నాను, ఈ డిఐవై చేద్దామనేసి. కాకపోతే వాటర్ తాగుతున్నది ఇంట్లో, అనుకోకుండా దీని క్యాప్ గ్రీన్ కలర్లో ఉంది గాయస్. డిఐవై చేయడానికి బాగుంటుంది అనేసి తెచ్చుకున్నా. అక్కడ మనకి 50 రూపీస్కి వస్తుంది, రిటర్న్ ఇస్తే 30 రూపీస్ ఇస్తారు. 50 రూపీసే కదా అనేసి తెచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత సమ్మర్లో గ్లాస్ వాటర్ బాటిల్ వాటర్ తాగాలనేసి మా వారు ఏం చేశారు, వాటర్ పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతున్నారు. ఆల్రెడీ నేను 2 బాటిల్స్ తీసుకొచ్చా కూడా డీమార్ట్ నుంచి, అయినా కూడా ఇది కూడా ఉంచారనమాట. సో ఇది సమ్మర్ అయిపోయిన తర్వాత దీన్ని మొత్తం పెయింట్ పూసి మంచిగా ఆకులు అల్లములు అన్నీ వేసి ఓ లైట్ పెట్టి మంచిగా క్రాఫ్ట్ డిఐవీ చేస్తా. కూడా నేను చెప్పే వీడియోని కనుక స్కిప్ చేసినట్టయితే మీరు చాలా
చిన్న కంటెంట్ వీడియో చేస్తున్నాను. అది షార్ట్ వీడియో అనమాట. సో దానికి కూడా నేను గ్రీన్ కలర్ అలోవెరా జెల్ బాయ్ గైస్ ఇది ఉందనమాట. సో ఈ ట్యూబ్ని అయితే నేను పెట్టుకున్నాను. నేను ఛాలెంజ్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతిదీ కూడా నేను ఏ థీమ్ అయితే ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నానో అలాగే ఉండాలని చూస్తాను కాబట్టి షార్ట్ వీడియో ఉంటే చేస్తున్నా. బట్ కానీ ఛాలెంజ్ మాత్రం మిస్ అవ్వకూడదు కాబట్టి చూసారా నేను గ్రీన్ కలర్‌లో ఉన్నది మాత్రమే బాటిల్ అంటే నా దగ్గర అలోవెరా జెల్ ట్యూబ్ ఉందనమాట. సో దీన్ని ఇట్లా పెట్టుకొని మాట్లాడుతున్నా. ఏం చేస్తా నా దగ్గర ఏం లేదు. ఇట్లా ప్లక్కర్ అంటే క్లిప్స్ కానీ అలాంటివి ఏం లేవనమాట పెట్టుకోవడానికి. సో దానికోసం ఛాలెంజ్ అనేది మిస్ అవ్వకుండా ఉండటం కోసం గ్రీన్ కలర్ ఈ ట్యూబ్‌ని పట్టుకొని నేను రీల్స్‌లో చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. నేను చెప్పే కంటెంట్‌ని మిస్ అవ్వకుండా ఉండండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఈరోజు ఏం చేస్తాననైతే మీతో డీటెయిల్‌గా చెప్తానన్నాను కాబట్టి సో ఇదైతే నేను ఏ పని చేస్తున్నా కూడా గ్రీన్ కలర్ అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తాను కాబట్టి నేను మిస్ అవ్వకుండా ఇది గ్రీన్ కలర్ ఉండేలా హాయ్ గైస్ లంచ్ చేశారా మీరు? నేను ఇప్పుడు లంచ్ చేయడానికి వచ్చాను. అన్నం పెట్టేసుకున్నా, రైస్ పెట్టేసుకున్నా, గోంగూర చట్నీ. సో ఇప్పుడైతే నెయ్యి వేసుకున్నాం. సో ఈరోజు లంచ్ అయితే ఇదే. సో ఈరోజు చట్నీ గోంగూర చట్నీ అండ్ రైస్ అనమాట. ఎంత ఏం లేదు, కర్రీ ఏం చేసుకోలేదు. ఆల్రెడీ చట్నీ చేస్తుంటే అదే తింటున్నా ఒకదాన్ని కాబట్టి ఈవినింగ్ ఏమైనా కర్రీ చేద్దామని అనుకుంటున్నాను. మనకి గ్రీన్ కలర్లో ఉండాలని థీమ్ ఉంది కాబట్టి సో ఈరోజు గోంగూర గ్రీనే కాబట్టి సో గోంగూర రైస్ అయితే తింటున్నా. జస్ట్ తింటాను. ఎక్కువ ఫ్రూట్ తీసుకున్న తర్వాత ఫ్రూట్ ఒకటి తింటా సరిపోతుంది నాకు. సో ఈరోజు గోంగూర రైస్. మీరు తిన్నారా? ఏం కర్రీ చేసుకున్నారో చెప్పండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే గ్రీన్ కలర్ గోంగూర చట్నీ వేసుకొని తింటున్నాను అనమాట. దీంట్లోకి ఆనియన్ ఉంటే చాలా బాగుంటుంది. కొంత ఆనియన్ తినట్లే అలా తినేసి మళ్ళీ మాట్లాడు. మరి ఎల్లో కలర్ లేదు, యాపిల్ కట్ చేసుకుంటున్నా. ఇంకా ఎవరు లేరనమాట. సో నేను ఒక్కదాన్ని కాబట్టి టీవీ చూస్తూ కూర్చున్నా ఇప్పటిదాకా. చిన్నతనంలో నేను సమ్మర్ హాలిడేస్కి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. అక్కడ అక్కడ సమ్మర్లో ఎట్లా అంటే మంచిగా ఆంధ్ర సైడ్ కదా. సో వాళ్ళకి మామిడి తోటలు ఎక్కువ ఉండేవి అనమాట. అసలు ఎన్ని ఒక రూమ్కి మొత్తం మామిడి పండ్లు వేసేవాళ్ళు. దాంట్లో బంగిలిపల్లి తక్కువ, నూజివీడు దగ్గర తిరువురు అనమాట. నూజివీడు రసాలు అలా చిన్న చిన్న రసాలు ఎక్కువ వచ్చాయి. అసలు ఇక సమ్మర్ డేస్ మొత్తం ఇక అదే పని, మామిడి పండ్లే. అమ్మ ఏం చేసేయాలంటే మంచిగా చిన్న రసాలని జ్యూస్ వచ్చేలాగా చేసి వాటర్లో వేసి అంటే ఇక లంచ్ చేయడానికి ఒక 3 అవర్స్ ముందు అంటే మార్నింగ్ టైంలోనే టిఫిన్ కాగానే మంచిగా ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసి దాంట్లో వేసేవాళ్ళు. అప్పట్లో ఫ్రిడ్జ్లు ఏం లేవు కాబట్టి అది మంచిగా వేసి ఆ స్మెల్ కూడా ఎంత బాగా వచ్చేదంటే ఇప్పుడైతే అసలు మామిడి పండుకి ఆ స్మెల్లే రావట్లేదు. చాలా బాగుండేవి. మార్నింగ్ టూ అంటే నేను పెరుగన్నంలోకి అట్లా తినేదాన్ని కాదనమాట. నాకు ఇష్టం ఉండదు అట్లా తినటం. సో నేను నార్మల్గా చిన్న చిన్న రసాలు చూసుకొని మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఒకటి తినేదాన్ని, ఈవినింగ్ 4కి 5కి అట్లా తినేదాన్ని, మళ్ళీ నైట్ ఒకటి తినేదాన్ని. సమ్మర్ హాలిడేస్ నుంచి ఇంటికి పోయేసరికల్లా మంచిగా బొద్దుగా లావుగా అయిపోయి ఇంటికి వచ్చేదాన్ని. అంటే అంతగానో మామిడి పండ్లు దాంట్లో కలర్ కూడా వచ్చేదాన్ని అనమాట. అంటే మనం తినే ఫుడ్ని బట్టి కూడా మనకి కలర్ కానీ స్కిన్ కానీ బ్రైట్నెస్ పెరుగుతుంది. అట్లా ఉండేదనమాట. కానీ ఇప్పుడు ఆ మామిడి పండ్లు రావట్లేదు. సో ఇప్పుడు సిటీస్లో ఉంటున్నాం కాబట్టి మార్కెట్లో కొనే మామిడి పండ్లు అన్నీ కూడా మనకి కెమికల్ వేసి మందులు వేసి పండించి అమ్ముతున్నారు. సో చెట్టు నుంచి వచ్చిన పండ్లు అయితే చాలా టేస్ట్ ఉంటాయి. సో ఇవి మా చెట్టు పండ్లు అనమాట. మాకు తోట ఉంది, మామిడి తోట. కానీ చిన్న తోటే. బట్ కానీ నాకు పంపిస్తారు అమ్మ వాళ్ళు. సో మొన్న లాస్ట్ మంత్ వచ్చినప్పుడు తీసుకొచ్చారనమాట. ఇంకొక 4 5 ఉన్నాయి. అవి తింటే అయిపోతాయి, మళ్ళీ కొనుక్కోవాలి.
ఇక కొనటమే ఉండదు. బయట ఫ్రూట్ ఎక్కువ మామిడి పండ్లు తిన్న ఎందుకంటే పురుగులొస్తాయి అనేసి. అందుకని ఇంటి దగ్గర నుంచి తెప్పించుకొని తింటున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ చెట్టు పండ్లు కాబట్టి మంచి టేస్ట్ ఉంటాయన్నమాట. తియ్యగా ఉంటాయి. చాలా బాగుంటుంది. నేను మొన్న మ్యాంగో డెజర్ట్ చేశాను కదా, అది కూడా మా మా చెట్టు పండ్లతోనే చేశాననమాట. నేను పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు మామిడి పండ్లు కొంటామంటూ తెలీదు. మా అమ్మమ్మ వాళ్ళు పంపించేవాళ్ళు. ఇప్పుడు మేము తోట వేసుకున్నాం కాబట్టి మా చెట్ల కాయలు మేము తినేస్తున్నాం. మాకు సరిపోతాయి. మేము బయటకైతే అమ్మం కానీ మాకు సరిపోతాయి అన్నమాట. ఒకదాన్ని ఉన్నా స్పూన్ కింద పడిపోయింది కావాలి. ఒకదాన్నే ఉన్నా కాబట్టి జాతి రత్నాలు ఇట్లా పెట్టుకొని చూస్తున్నా. లైట్లు వేయలేదు, వేస్తా ఒక్క నిమిషం. హాయ్ గాయ్స్, ఇదే టైం పాస్ అవుతూ ఉంది. జాతి రత్నాలు చూస్తున్నా. ఒకదాన్ని ఉంటే ఏం తోచదు. టీవీ చూస్తా. టీవీ ఇప్పుడే పెట్టానమాట. సో ఎడిటింగ్స్ ఉంటే చేసుకున్నా. కొన్ని అప్లోడ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి కానీ నేనే అప్లోడ్ చేయట్లేదు. ఈవినింగ్ ఫలూడా అయితే చేయడానికి స్టార్ట్ చేసిన. మిల్క్ని కొంచెం బాయిల్ చేసుకొని ఫలూడా మిక్స్ ఉంటుంది కదా దాంట్లో వేసి, దాంట్లోకి సేమియా సరిపోలేదు, నేను ఇంకా నార్మల్ సేమియా కూడా కొంచెం నెయ్యి వేసి వేయించి రోస్ట్ చేసి వేసాను అనమాట. చాలా బాగుంటుంది అట్లా. ఇది రోస్టెడ్ సేమియా చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం కూడా. మీరు ఎంతమందికి ఇష్టం ఇలాంటి రోస్టెడ్ సేమియా అంటే చెప్పండి. కాసేపటికి సేమియా కూడా అయిపోయింది. ఇక కొంచెం దాన్ని కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది తింటే. మా వారు ఎగ్జామ్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోతుంది కాబట్టి ఇట్లా కూల్ ఫలూడా అయితే తినేస్తారు. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ హారిక సత్య.